సో ఇక్కడ ఇంక ఎవడో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాయించినాడు. ఆ రాయించి మోసెస్ రాసి ఉండొచ్చు, ఇంకెవరు రాసిండు, ఐ డోంట్ రియల్ కేర్ హూ రోట్ ఇట్, బట్ గాడ్ హెస్ నాట్ రిటన్ ఇట్. ఓకే, సో ఎవరో ఒక మనిషి దేవుడు రాయించాడండి, మనిషి రాసినాడు సార్. ఐ డోంట్ కేర్ రాయించాడు అనే మాట నేను నమ్మనండి. ఎందుకంటే తాగుబోతు ఏదైనా రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఖర్జూరకాయలు తాగిన వాళ్ళు ఏమైనా కథలు చెప్పొచ్చు, కానీ మనిషి రాసినాడు అనేది మాత్రం ఒప్పుకున్నారు. అంతవరకు థ్యాంక్స్. ఓకే, ఇది మనిషి చేత రాయించాడు దేవుడు. ఇప్పుడు మనిషి ఇప్పుడు పెన్నుతో మీరు ఒక పేపర్ మీద రాసినప్పుడు పెన్ను రాసిందంటారా, మీరు రాశారంటారా? సూపర్ ఐడియా. పెన్ను మనిషి ఒకటే అని తేల్చేసినారు. మొత్తానికి రాసినోడు పెన్ అనమాట, అంతేనా? రాసిన వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా రాయబడ్డారు అంతే. దేవుడు రాయించిండు. నౌ ద ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ అన్నాడు కదా, దీని ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి సార్. ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అంటే అర్థం ఏంటి? ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ అని ఉంది. ఓకే, హెవెన్స్ ఎర్త్ క్రియేట్ చేసినాడంట. అవును. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. మీరేమో 14.5 బిలియన్ ఇయర్స్ ని మరి మీరు ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు, కానీ ఈ బైబిల్ ప్రకారం అయితే గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాశాను. అవును. ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటో చెప్పండి. ఫార్మ్లెస్, ఇట్ వాస్ నాట్ ప్రొడక్టివ్. యాక్చువల్గా హిబ్రూ అని గ్రీక్ మీరు రూట్ కబుర్లు నాకు చెప్పొచ్చు సార్. సంస్కృతం గురించి తెలియదు అనుకుంటే హిందీలో ఎట్లా కబుర్లు చెప్తారు? ఇంగ్లీష్ లో ఇంత కష్టపడి ఇన్ని వందల రకాల ట్రాన్స్లేషన్స్ పెట్టుకుని హిబ్రూకి వెళ్ళమంటారంటే వీళ్ళందరూ అవలేగాలి రాసుకున్న వాళ్ళందరూ. ఫార్మ్లెస్ అని రాసినారు. దే హావ్ క్లియర్లీ ట్రాన్స్లేటెడ్ టు ఫార్మ్లెస్ అండ్ దిస్ ఇస్ ద వర్డ్ దట్ ఇంటర్నేషనల్ వర్జన్. ఇది ప్రస్తుతానికి పబ్లిక్ లో ఉంది. ఇన్ని వందలు ఏ వర్షన్ తీసినా సరే ఇదే ఉంటుంది. ఫార్మ్లెస్ అంటే మీనింగ్ చెప్పండి. ఫార్మ్లెస్ అంటే ఇప్పుడు దానికంటే ఆకారం, ఇప్పుడు తెలుగులో చూసినట్లయితే నిరాకారంగా ఉందని ఉంటుంది. ఓకే, నిరాకారం అంటే ఇట్స్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ షేప్. ఓకే, దాన్ని ఎర్త్ ఎలా అన్నాడండి? ఎర్త్ ఎలా అన్నాడు? ఫార్మ్ షేప్ లేకపోతే ఎర్త్ ఎలా అన్నాడు? ఇప్పుడు ఆ ప్లానెట్ రిఫర్ చేయడానికి అక్కడ ఎర్త్ అని చెప్పేసి అంటున్నాడు. దాని తర్వాత మీరు లేనప్పుడు ఏం చేస్తారండి? ఫార్మ్లెస్ అన్నాడు కదా, దానికి ఫార్మ్ లేదు, అది షేప్ లేదు దానికి మరి ప్లానెట్ ఎట్లయింది అది? అవును, ఇప్పుడు షేప్ లైక్ ఇనిషియల్ క్రియేషన్ అండి. అదే ఇప్పుడు ఇనిషియల్ క్రియేషన్ లో దేవుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆఫ్ కోర్స్ స్టిల్ ఈజ్ ఇన్ కంట్రోల్. సో దేవుడు సృష్టించిన ఒక్కటి చెప్పండి. మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ కావాలా వద్దా? చెప్పండి. మా ఎక్స్ప్లెనేషన్ దానికి మీరు ఆర్గ్యుమెంట్ దాని తర్వాత వేయండి, మీరు ముందే దాన్ని వినకుండా. సో ఫార్మ్లెస్ అంటే ఇప్పుడు నిరాకారంగా ఉన్నంత మాత్రాన అదేదో ఇప్పుడు ప్లానెట్ కాకుండా పోతుంది అట్లని కాదు. అక్కడ దేవుడు ఇనిషియల్ గా దాన్ని క్రియేట్ చేస్తున్నాడు. సో ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. సో దేవుడు ఇంకా ఫర్దర్ గా దాన్ని ఫైన్ ట్యూన్ చేశాడు. సో ఫైన్ ట్యూనింగ్ అని అందుకనే అంటాం మనం యూనివర్స్. సో నెక్స్ట్ స్టెప్ మంచిగా చెప్పినారు. అంటే ఇప్పుడు కాళ్ళు లేనంత మాత్రాన, అంటే నడిచాడు అన్నంత మాత్రాన కాళ్ళు ఉండాల్సిన పని లేదు, మాట్లాడాడు అన్నంత మాత్రాన నోరు ఉండాల్సిన పని లేదు, ఫార్మ్లెస్ అన్నంత మాత్రాన ఎర్త్ అనకుండా పోదు. ఓకే, నెక్స్ట్ కాదండి. ఫార్మ్లెస్ అంటే ఇప్పుడు నిరాకారంగా ఉందండి. నిరాకారం అంటే నిరాకారంగా ఉండటం ఏంటంటే, డు యు ఈవెన్ అండర్స్టాండ్? ఆనెస్టీ అనే ఒక పదం ఉంటుందండి. ఆనెస్టీ అనే మీరు హానెస్టీ చెప్పండి. ఒకటి నిరాకారంగా ఉందంటే ఇప్పుడు నిరాకారంగా ఉంది అనడమే బేవకూఫ్ వాగుడు అంటున్నాను సార్. నిరాకారంగా ఉండటం ఏంటి? ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇప్పుడు ఆనెస్టీ అనే ఒక పదం ఉంది. నిరాకారం అంటే మీకు ఏం అర్థం కాదు దాంట్లో? సార్ ఒక నిమిషం ఆగితే సార్ చెప్పండి. ఒక నిమిషం ఆగితే నేను చెప్తా. ఓకే, అబ్స్ట్రాక్ట్ థాట్ కి ఫిజికల్ వస్తువుకి తేడా తెలుసుకోండి ఫస్ట్. ఓకే, అబ్స్ట్రాక్ట్ థాట్ ఏంటి అంటే, ఓకే, అతను చాలా నిజాయితీతో ఉన్నాడు అని. నిజాయితీ అనేది వస్తువు కాదు, తీసి చూపించడానికి. ఓకే, అతను చేసే పనుల వల్ల చెప్తారు. ఓకేనా? ఒక రాయిని ఊహించుకోండి అని అంటాం. ఓకే, మీకు ఆల్రెడీ ఇతర రాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి, మీకు ఆ రాళ్ళు అంటే ఏంటో తెలుసు కాబట్టి మిమ్మల్ని ఊహించుకోండి అంటే, మీరు ఒక నిజం రాయి తీసుకొచ్చి నాకు చూపించక్కర్లేదు. ఓకే, ఐఎమ్ ఇమాజినింగ్ అ స్టోన్ అంటే నాకు అర్థమవుతుంది. యూ ఆర్ టాకింగ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అని అన్నాడు కదా, ఎర్తే లేనప్పుడు దాని ఫార్మ్లెస్ ఎట్లయితుంది? దాని ఫార్మ్ అది ఇంకా దాని ప్లానెట్ ఎట్లా అంటాం? ఎర్త్ లేదంటున్నారా మీరు? లేదు కదండి, క్రియేట్ చేయకముందు ఎర్త్ ఎక్కడ ఉంది? In the beginning God created the heavens and the earth. How did he create without form? Without form? ఇప్పుడు నిరాకారము అన్న పదానికి మీరు మీ అర్థం ఏం తీసుకుంటారో నాకు తెలుసులే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బుర్రతక్కువ వాగుడండి. నిరాకారము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు చేతగానప్పుడు అట్లనే చెప్తారు నిరాకారం అని. నిరాకారం అన్నప్పుడు మీకు ఏ ఎక్స్ప్లెనేషన్ కావాలి చెప్పండి. మీకు ఏ ఎక్స్ప్లెనేషన్ అయితే అక్కడ ప్రాపర్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి ఫస్ట్. సార్ తాగుబోతుడు రాసిన వాటి అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్లు చెప్పుకోవడం మీ పని సార్. మీరు ఎందుకంటే మీరు డిఫరెంట్ మీరే అంటున్నారు కదండి ఇప్పుడు అక్కడ దానికి అంటున్నారు మీరు. సరే, మీకు మీ దగ్గర తేడా, మీకు దీని ఆన్సర్ తెలియదని తెలిసిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్దాం. లెట్ దేర్ బి లైట్. ఆన్సర్ చెప్తుంటే మీరు ఆన్సర్ తెలియదని చెప్పేసి మీరే అంత ఎట్లా అండి? చెప్తున్నా కదా, మీ ఆన్సర్ ఎవరికి అర్థం కావట్లేదు, మీకు కూడా అర్థం కావట్లేదు నాకు తెలుసు. సాటి క్రైస్తవులు కూడా మీకు అర్థం కావట్లేదా, జనాలకు అర్థం కావట్లేదా, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఒక్కరికి అర్థం కాకపోతే జనాలకు అర్థం అవుతుంది అండి. వెరీ గుడ్. తర్వాత ఆలోచిద్దాం. నెక్స్ట్, అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ ఫస్ట్.
మీరు దాన్ని ఆన్సర్ చేయకుండా ఇప్పుడు మీరు చేసిన ఫార్ములాస్ పెద్ద అంటే వీడియో మీనింగ్ ఏంటండి? ఇప్పుడు మీరు చేసిన పెద్ద వీడియో తప్పైపోతుంది అని చెప్పేసి మీరు దీన్ని స్కిప్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా అండి? మీరు రెచ్చగొట్టినంత మాత్రం రెచ్చిపోవడానికి నేను ఇక్కడ లేను గానీ, సరే అండి. ఇప్పుడు కాళ్ళు లేకపోయినా నడవచ్చు అంటే ఏంటి నడుస్తున్నాడు అంటే కాళ్ళు లేకపోయినా నడవచ్చు అన్నారు. మాట్లాడుతున్నాడు అంటే నోరు లేకపోయినా నడవచ్చు అంటున్నాడు. పిలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏదైనా చేస్తాడు. ఎవ్రీథింగ్ ఇస్ మ్యాజిక్ అంటున్నారు కదా. సరే అలాగే మ్యాజిక్. ఇట్స్ నాట్ మ్యాజిక్. ఇట్స్ బై గాడ్. గాడ్. ఎక్స్‌ప్లనేషన్ లేనప్పుడు మ్యాజిక్ వర్క్ ఆఫ్ గాడ్. సూపర్ న్యాచురల్ వర్క్ ఆఫ్ గాడ్ బానే ఉంది కానీ నెక్స్ట్ చెప్పండి. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అన్నాడు కదా. దీని మీనింగ్ చెప్పండి. లెట్ దేర్ బి లైట్ అంటే మీనింగ్ మీకు ఏం అర్థం కాలేదు చెప్పండి ఫస్ట్. అందులో మాకు చూసి ఎవరైనా చదివితే అర్థమవుతుంది. లెట్ దేర్ బి లైట్ అంటే అక్కడ వెలుగు కలుగు కాక అని చెప్పేసి దేవుడు మాట్లాడినా అర్థమవుతుంది మాకు. మరి నీకు ఏం అర్థం కాలేదు మీరు చెప్తే దాన్ని బట్టి చెప్తాం అండి. అంటే దేవుడు చీకటోడు కదా. చీకటోడు కాదండి. బైబిల్ సేస్ గాడ్ ఈజ్ లైట్. గాడ్ ఈజ్ లైట్ అంటే లెట్ దేర్ బి లైట్ ఎందుకు అంటాడండి? అవునండి. ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఈ ప్లానెట్ మీద ఆయన క్రియేట్ చేసిన దాంట్లో లైట్ ఉండాలంటే దేవుడు అందుకే అక్కడ లైట్ పెట్టాలి కాబట్టి లెట్ దేర్ బి లైట్ అని అన్నాడు. అంటే అంతకుముందు లైట్ లేదనే కదా. దేవుడు ఎక్కడ లేదంటున్నారు లైట్ యూనివర్స్ లో. ఇప్పుడు దేవుడు క్రియేట్ చేసిన దాంట్లో లైట్ లేదు, అందుకే దేవుడు లైట్ పెట్టాడు. దాని అర్థం దేవుడు లైట్ కాదు. ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు యూనివర్స్ బయట కూర్చుని ఉన్నాడా లోపల ఉన్నాడా? అవుట్ సైడ్ ది యూనివర్స్ ఆఫ్ కోర్స్. ఎప్పుడైనా మీకు ఇన్ ద బిగినింగ్ నాకు అర్థమవుతుంది. నేను ట్రై చేస్తున్నా. ఒకటి చెప్పానండి. టైమ్ స్పేస్ మ్యాటర్ ఒకటేసారి దేవుడు క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ చేసిన దేవుడు అవుట్ సైడ్ ఉంటాడు ఎప్పుడైనా. ఇప్పుడు ఆ మ్యాటర్ అనేది స్టార్ట్ అయింది లోపల. నాకు అర్థమైపోయింది సార్. సూపర్. ఈ WLC ఆర్గ్యుమెంట్ నాకు బాగానే అర్థమవుతుంది. మీరు ఫ్రాంక్ టు రెగ్గార్డ్ బాగా తీసుకొచ్చినారు. సరే, టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్ తయారు చేసినాడు అంటే అంతకుముందు టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్ లేదు. Of course, yes. Okay. So your God is not time, not matter, not space. Yes, he's timeless, spaceless, immaterial. You know what is called timeless, spaceless and immaterial? God. Nothing. Nothing? Nothing అనే దానికి డెఫినేషన్ అది. టైమ్లెస్, స్పేస్లెస్, ఫార్మ్లెస్. నథింగ్ అనే దానికి ఇప్పుడు నథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నథింగ్ ఎక్స్ప్లెయిన్. మీరు చెప్పేది అదే కదా. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అంటే దాని అర్థం అదే. నథింగ్ క్రియేటెడ్. మీ నమ్మకం ప్రకారంగా యూనివర్స్ అనేది నథింగ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సో అది మీరు దట్స్ వై వి కాల్ దిస్ థియరీ. క్రైస్తవులకు ఉన్న నమ్మకాలు మామూలు జనాలకు ఉండలేండి. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. దేవుడికి స్పేస్ లేదు, టైం లేదు, టైమ్లెస్, ఫార్మ్లెస్, స్పేస్లెస్. ఈజ్ నథింగ్ పవర్ఫుల్. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. నథింగ్ అంటే ఏందో చెప్పన్నారు కదా. నథింగ్ అనే దానికి ఆన్సర్ చెప్పండి సార్. వాట్ ఈస్ నథింగ్? డిఫైన్ చేయండి సార్. వాట్ డు యు మీన్ బై నథింగ్? నథింగ్ ఇస్ నథింగ్ అండి. ఇంకా దానికి డిఫైన్ ఏముంటది? గాడ్ ఇస్ గాడ్, నథింగ్ ఇస్ నథింగ్. సూపర్ ఎక్స్ప్లనేషన్. నథింగ్ అనేది గాడ్ అంటే డెఫినిషన్ ఇమ్మెటీరియల్, స్పేస్లెస్, టైమ్లెస్, పవర్ఫుల్, ఆల్ సేమ్ థింగ్. మీరు ఏ ఒక్క దానికి ఆన్సర్ ఇదేంటి ఆధారం ఇవ్వకుండా ఇదేంటి పెద్ద అడ్జెక్టివ్ లిస్ట్ చెప్తున్నారు కదా. ఆ అడ్జెక్టివ్ లిస్ట్ అంటే ఒకటండి. మీరు బుడుంగి క్రియేటెడ్ ద యూనివర్స్ అని అనుకోండి. ఒక్క నిమిషం అండి. నేను చెప్పానండి. మీరు ఏమన్నారు? టైమ్లెస్, స్పేస్లెస్, ఇమ్మెటీరియల్ ఏందో తెలుసా మీకు? అది నథింగ్ అని అన్నారు కదా. సో ఈజ్ నథింగ్ పవర్ఫుల్? నేను అడిగిన దానికి ఒకదానికి ఆన్సర్ చెప్పండి సార్. నథింగ్ చెప్పండి. నథింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది సార్? నథింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది సార్? మీరు దానికి మరి ఎట్లా తెలుసు సార్? అరే వినండి. నథింగ్ కి స్పేస్ లేదు, ఎనర్జీ లేదు, ఫామ్ లేదు, టైం లేదు. సో దాని దగ్గర శక్తి లేదు. సేమ్ థింగ్ గాడ్ కి కూడా శక్తి లేదు. దేవుడు అంటేనే బై డెఫినేషన్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఆల్ గుడ్. హూస్ డెఫినేషన్? గాడ్. హూస్ డెఫినేషన్? గాడ్స్ డెఫినేషన్. దేవుడు డెఫినేషన్ వాడి మీద ఎట్లా అప్లై చేస్తారు? మనిషికి ఎందుకు తెలియదు సార్? మనిషి రాసుకున్నాడు కదా, కూర్చొని కబుర్లు చెప్తాను. ఎప్పుడైనా దేవుడు మనిషి చేస్తే రాలేదండి. ఒకటి మీకు దేవుడు చెప్తేనే అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఒక్క నేను చెప్పిన ప్రతి ఒక్క స్టేట్మెంట్ అబౌట్ గాడ్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్. 63,000 ఇంటర్నల్ సైటేషన్స్ ఉంటాయి దాంట్లో. సో ఈ స్టేట్మెంట్లు అన్నిటి కూడా ఏదైనా సరే బైబిల్ సార్ ఇట్లా ఇప్పుడు లాజిక్ అంతా లత్కోర్ నేను కూడా అనొచ్చు కానీ అది రెస్పెక్ట్ఫుల్ వేనా మాట్లాడదాం సార్. మీరు లాజికల్ తీసి బయట పెట్టేసేసి నథింగ్ డిఫైన్ చేయండి అంటే మీరు చెప్పడం మీ వల్ల కావట్లేదు. గాడ్ ని డిఫైన్ చేస్తే దానికి శక్తి ఉన్నది అంటున్నారు. టైమ్లెస్, స్పేస్లెస్ అన్నప్పుడు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. టైమ్లెస్, స్పేస్లెస్ అంటే ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే శక్తి. ఎక్కడి నుంచి వచ్చింది? టైమ్లెస్, స్పేస్లెస్ ఎట్లా అన్నాడు? అవునండి. ఇప్పుడు శక్తి అట్లానే ఉంటది.
శక్తిని ఎట్లా మెజర్ చేస్తారు సార్? టైమ్ స్పేస్ ఇదేంటి మాస్ లేకుండా ఎట్లా మెజర్ చేస్తారు? మెటీరియల్ లేదు, టైం లేదు, స్పేస్ లేదు, మీకు శక్తి ఉందని మీకు ఎట్లా తెలుసు అంటున్నా? మీకు ఇది అర్థం కావాలని స్టార్టింగ్ లోనే నేను ఒక పాయింట్ రేజ్ చేసిన ఏంటంటే సూపర్ మాకు ఇది అర్థం కావాలంటే ముందు మాకు ఇది అర్థం కావాలి అంటే ఒక్కటండి. బ్రెయిన్ తీసి బయట పెట్టాలండి, అప్పుడే అర్థమవుతుంది. లేదండి ఒకటి చెప్పానండి, మీకు అర్థమైంది కదా? నేను అందుకే ఇందాక నుంచి అడుగుతున్నా మీకు సూపర్ న్యాచురల్ థింగ్ ని మెజర్ చేసే సైంటిఫిక్ మెథడ్ ఏదీ లేదు. సైంటిఫిక్ మెజరబుల్ అవునండి. ఇప్పుడు మెజరబుల్ అంటే ఎందుకు వాడుతున్నారు? నీ దగ్గర ఏదైనా మెజర్ చేసే టూల్ ఉందంటే తీసుకురామని మెజర్ చేద్దాము. ఆ టూల్ తీసుకురావాల్సింది ఎవరు? మీరా నేనా? ఆ శక్తి అని చెప్పింది ఎవరు? మీరా నేనా? మెజరబుల్ మీకు కావాల్సింది మెజరబుల్ అంటున్నారు కదా. శక్తి అనే వర్డ్ ఎందుకు వాడినారు సార్? శక్తి అనే వర్డ్ ఎందుకు వాడినారు సార్? శక్తి అంటేనే దాన్ని సైన్స్ ద్వారా నువ్వు టెస్ట్ చేయలేవు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శక్తి అనేది టెస్ట్ చేయలేము. ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, వీక్షకులు అందరు గుర్తుపెట్టుకోండి, శక్తి అనేది మెజర్ చేయలేము. ఓకే, నెక్స్ట్ శక్తి అని మీరు చెప్పొచ్చు, కానీ దానికి మెజర్మెంట్ మేము అడగొద్దు. అడిగితే ఏం మెజర్మెంట్ కావాలి చెప్పండి అంటారు. నేను అదే అరే శక్తి అన్న తర్వాత దానికి రకరకాల మెజర్మెంట్స్ ఉంటాయి సార్. ఫోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి 4 మెజర్మెంట్స్ ఉన్నాయి. చార్జ్, శక్తిని మెజర్ చేసే మెథడ్ చెప్తున్నా. ఓకే, ఎలక్ట్రిసిటీ మెజర్ చేయాలంటే ఆంపియర్స్, వోల్ట్స్, కూలమ్స్, ఇంకో 4-5 రకాలు ఉన్నాయి. ఓకే, ప్రెషర్ ని మెజర్ చేయాలంటే డాల్టన్స్, ఇంకొన్ని ఉన్నాయి, ఫర్గెటింగ్, న్యూటన్స్ అండ్ డాల్టన్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఓకే, ఫోర్స్ చేయాలంటే కిలోమీటర్స్ పర్ స్పీడ్, ఇవన్నీ రకరకాల మెజర్మెంట్స్ ఉన్నాయి. ఏ ఒక్క మెజర్మెంట్స్ కి అందకుండా నీట్ గా వెనక దాచిపెట్టుకుని అదిగో మా దేవుడు అక్కడ దాక్కున్నాడు అంటున్నారు. స్పేస్ లేకుండా మెటీరియల్ ఉంది కాబట్టి మెజర్ చేసినాం. మీరు మెటీరియల్ లేని చోట ఫోర్స్ ఉంది ఎందుకన్నారు సార్? మీరే వెనక దాచిపెట్టుకుని, చేత కాకుండా వెనక దాచిపెట్టుకుని మళ్ళీ మెటీరియల్ ఒక్కటండి. ఇప్పుడు మెటీరియల్ క్రియేట్ చేసిన దేవుడు మెటీరియల్ ఫస్ట్ మీరు క్రియేటర్ ఉన్నాడా లేదా దాని గురించి ఆర్గ్యూ చేయండి. మీరు అదే అడుగుతున్నాను. క్రియేటర్ తీసుకొచ్చి ఇదేదో క్రియేట్ చేసినాడు అన్నాడు కదా, మీరు అతను నిరూపించారంటే మీరే బైబిల్ తీసుకున్నారు. నన్ను అడుగుతారండి, బైబిల్ తీసుకొచ్చింది నేనా? అదే కొంచెమన్నా నీతి నిజాయితీ ఉండాలి సార్. ఇందాక వెనక్కి వెళ్తే మీకు ఎట్లా తెలుసు అని అంటే మీరే బైబిల్లో రాసింది అన్నారు. నేను బైబిల్ నోరెత్తలేదు అసలు. మీరు ఫస్ట్ లో వచ్చిన దగ్గర నుంచి బైబిల్ నేను నోరెత్తలే. మీరు తీసుకొచ్చినారు బైబిల్. ఇప్పుడు బైబిల్ పట్టుకుంటే బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్ళినారు అంటారు. అవునండి, ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడండి. బైబిల్ లేకుండా బైబిల్ తీసి పక్కన పెడదామా, బైబిల్ గురించి మాట్లాడదామా? మీరు బైబిల్ గురించి మాట్లాడదామంటే చెప్పండి, దాని గురించి ఖచ్చితంగా డిబేట్ చేద్దామంటే చెప్పండి. మీరు ఫస్ట్ 2 సెంటెన్సులు చెప్పడానికి నానా కష్టాలు పడుతున్నారు. అన్ని కష్టపడ్డానా? మీకు ఆన్సర్ కాదు, నిరాకారంగా ఉన్నదంటే మీకు అర్థమైతలేదు. మాకు చెప్పండి. మరి సంస్కృతం, ఇప్పుడు రోజు మీరు సంస్కృతం చదువుతున్నాడు, సంస్కృతం చెప్పాలి. అదే నిరాకారంగా అంటే సో మీ చేతకంతా ఇలా నేర్పించుకుంటున్నారు. చివరికి నేను క్లియర్ గా చూపించి మరి అడిగినా, నడిచొచ్చినాడు అంటే లేదు, కాళ్ళు లేకపోయినా నడుస్తాడు అంటాడు. మాట్లాడినాడు దేవుడు అంటే భూమిని క్రియేట్ చేసిన దేవుడు ఎట్లా మీరు? మీ అభిప్రాయం నాకు ఎందుకండి? బైబిల్లో రాసి ఉంది, వాళ్ళు తప్పు రాశారని చెప్పండి, ఒప్పుకుందాం. వాళ్ళు తప్పు రాలేదు, ఆఫ్ కోర్స్ మరి ఏం చేస్తున్నారు? దేవుడు అట్లా రాయించినాడా? దేవుడు తప్పుగా రాయించినాడు. ఎక్కడ తప్పు రాయించాడండి? చూడండి, హీ వాజ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్ యాజ్ హీ వాజ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. దేవుడు నడుస్తున్నాడు అని గార్డెన్ లో నడుస్తున్నాడంట. సరే ఒక పని చెప్పండి, గార్డెన్ లో నడిచినాడు అని రాసింది సార్. అది వరకు నిజమని ఒప్పుకుందామా, ఒప్పుకోద్దా? 100% ఒప్పుకుంటా. దానికి మేము ఫస్ట్ ఒప్పుకున్నా కదా, మళ్ళీ ఇప్పుడు ఆ లెక్కన దేవుడు యూనివర్స్ లోపలికి వచ్చినాడు, అవునా? ఆఫ్ కోర్స్ వచ్చిండు కదా. సో బయట క్రియేట్ చేసి తర్వాత లోపలికి వచ్చినాడు. అవును, దాంట్లో ఇంతేమున్నది? అంతే. అదే నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. సో బయట ఎక్కడో క్రియేట్ చేసి తర్వాత లోపలికి వచ్చి రావాలనుకున్నప్పుడు వస్తాడు. తర్వాత లార్డ్ కాల్ టు ద మ్యాన్ వేర్ ఆర్ యు అని పిలిచినాడు అన్నమాట. ఇంకోటి ఏంటంటే బైబిల్ దేవునికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అదే ఓమ్ని ప్రెజెంట్ తెలుసు నాకు. వేర్ ఆర్ యు అని అన్నాడు కదా, ఏ భాషలో పిలిచినాడు సార్? ఏ భాషలో పిలిచిండ? ఏ భాషలో పిలిచిండ మెన్షన్ చేయలేదు అక్కడ. మీకు తెలియదు అది ఏ భాషలో పిలిచినాడో? మీకు తెలియదు. పిలిచినాడు వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఏ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేస్తున్నాడో అది దేవుడు రాయించలేదు. ఫస్ట్ రాయించినప్పుడు ఎట్లా చెప్పగలుగుతావు? ఈ లాంగ్వేజ్ లోనే మాట్లాడిండు, ఈ లాంగ్వేజ్ లో మాట్లాడి ఉండొచ్చు అనే అజంప్షన్స్ ఎట్లా తీసుకుంటారు మీరు? ఓకే, సో అడుగుతున్నా, అదే లాజికల్ గా థింక్ చేద్దాం కదా. ఆడమ్ ఈవ్ తో ఏ భాష మాట్లాడినాడు ఈ బుక్ లో రాయలే. అవునండి, వాళ్ళ లాంగ్వేజ్ అనేది మనకు రాయలేదు. నెక్స్ట్ వాళ్ళ కింద ఒక ఏంటి బోల్డంత లైన్ ఉంది కదా, ఆ లైన్ మొత్తం ఏ భాషలో మాట్లాడినారు ఎవరికి తెలియదు. మోసెస్ ఏ భాషలో మాట్లాడాడండి? మోసెసా?
ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ఈజిప్ట్ నాగరికతలో వాళ్ళు మాట్లాడిన భాష అది. ఆ భాష మాట్లాడారు. ఐఎమ్ నాట్ ఏ షూర్ భాష అండి? వెదర్ ఇట్ ఇస్ హిబ్రూ ఆర్ గ్రీక్, ఓకే. బట్ ఐఎమ్ సో నాట్ షూర్ అబౌట్ సో దట్. ఆడమ్ నుంచి మోసెస్ మధ్యలో ఎక్కడో హీబ్రూ తయారైంది. అవునండి. ఓకే. ఎక్కడ తయారైందో మీ బైబిల్‌లో ఎక్కడైనా రాసుందా? యాహ్! ఐ థింక్ ఇట్స్ మెన్షన్ ఇన్ ద బైబిల్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఖచ్చితంగా దాన్ని మళ్ళొకసారి ఐ హావ్ టు డబుల్ చెక్. ఓకే. చాలా చాలా బట్ బాగుంది సార్. అద్దరిపోయింది. హి ఆన్సర్డ్ ఐ హర్డ్ యూ ఇన్ ద గార్డెన్ సో ఐ వాస్ అఫ్రేడ్ బికాజ్ ఐ వాస్ టాకింగ్ నో సో ఐ హిట్ ది బట్ ఆడమ్ దాంట్లో అంటున్నాడు. మీ పాయింట్ ఏంది చెప్పండి. మళ్ళీ అక్కడ మీరు అడిగిన అదే దానికి తీసుకొస్తున్నా. హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? సో దేవుడు ఇయన్నీ మాట్లాడుతున్నాడు. నోరు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు భూమిని క్రియేట్ చేసిన దేవుడు నోరు లేకుండా, ఇప్పుడు నోరు అంటే ఏందని మీరు ఇప్పుడు ఫిజికల్ గా ఓకే. ఇప్పుడు మనకు బాడీ వోకల్ కార్డ్స్ ఉండి అట్లయితేనే మాట్లాడగలుగుతాడా? సో దేవుడు ఎట్లంటే అట్లా ఓమ్నిపోటెంట్ ఉన్నాడంటే మాట్లాడగలుగుతాడు. ఎక్కడన్నా మాట్లాడగలడు. కానీ దేవుడికి తెలియనిదంటూ ఏం లేదు. అవునా? అవును. దేవుడికి అన్నీ తెలుసు. పాస్ట్, అన్నీ ప్రెజెంట్ అండ్ తెలుసు. ఫ్యూచర్ 3 తెలుసు. అవును. ఓకే. సో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ తెలిసినోడు వేర్ ఆర్ యూ అని ఎందుకు అడుగుతున్నాడు? ఓకే. వేర్ ఆర్ యూ అని ఎందుకు అడుగుతున్నా అంటే, సో ఇన్ ఆర్డర్ టు లెట్ దెమ్ రియలైజ్ వాట్ దే డిడ్ అండ్ కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. సూపర్. నెక్స్ట్ ఇట్స్ గివింగ్ an opportunity to a సూపర్ person ఫాస్ట్. to నెక్స్ట్ హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్ అని అడుగుతున్నాడు. అంటే క్వెషన్ అడిగేదంతా ఆన్సర్ ఆల్రెడీ తెలిసి అడుగుతున్నాడు అతను. తెలిసి అడుగుతున్నాడండి. ఇది చిన్న మా సండే స్కూల్ లో పోరాలు అడిగినా చెప్తారు ఈ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. అదే ఆ మీకు పోరగాళ్ళకే అర్థం కాకుండా తెలుస్తది. వీటిని పట్టుకొని మీరు ఏదో పోరగాళ్ళకే తెలుస్తది. సూపర్. హావ్ యూ ఈటెన్ ఫ్రమ్ దిస్ ట్రీ దట్ ఐ కమాండెడ్ యూ నాట్ టు ఈట్ ఫ్రమ్? ఓకే. యాహ్! ఆఫ్ కోర్స్. దేవుడు సో ఆ అడుగుతున్నాడు. ట్రీలో మీకు చెప్పాను కదా, ఆన్సర్ ముందే చెప్పాను కదండి. క్వెషన్ ఎందుకు చెప్పండి. తెలిసి ఎందుకు ఓకే. అడుగుతున్నాడు అంటే, ఇప్పుడు సో ఆ దేవుడికి ట్రీ ముందే తెలుసు వాళ్ళు తినబోతురని కూడా. సో తినబోతు అంటే ఒక నిమిషం ఆగండి. నాకు హ్మ్. ఈ చిన్న పాయింట్ క్లియర్ చేసి మీ దారిని మీరు వెళ్ళొచ్చు. మాకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసింది ఆల్రెడీ. సో దేవుడు అక్కడ ఒక చెట్టు క్రియేట్ చేసి ఇందులో తినొద్దు అని చెప్పినాడు. వీళ్ళు ఆల్రెడీ తింటారని ముందే తెలిసి నాకు. అవును. ఓకే. తింటారని తెలుసు. అది కూడా ఒక స్నేక్ వచ్చి అదే ఇది దాన్ని ఏమంటారు? మీరు సైతాన్ అంటారు ఏమంటారో తెలియదు కానీ ఒక సర్పెంట్ వచ్చి ఈవ్‌కి కథ చెప్తే ఈవ్ తినేసింది కాక ఎళ్లి ఆడమ్‌కి తినిపిస్తది. ఇది కూడా దేవుడికి తెలుసు ఆల్రెడీ. అవునండి. ఓకే. సో ఇది ఇలా చేస్తదని తెలిసి కూడా వచ్చి ఈవ్‌ని శపిస్తాడు. అవునండి. ఓకే. సో ఇలా చెయ్యమని ఆదేశించింది అంటే దాని మైండ్‌లో ఈవ్ అనే అమ్మాయి మైండ్‌లో పెట్టింది కూడా దేవుడే కదా? ఏది చేయమన్నా? అంటే లేదండి. దేవుడు మనుషులకు ఫ్రీ విల్ అని ఇచ్చిండు. దేవుడు మనుషులకు ఫ్రీ విల్ ఇచ్చిండు. ఆ ఫ్రీ విల్ తోటి వాళ్ళు వెదర్ దే కెన్ చూస్ గుడ్ ఆర్ ఈవిల్. సో దేవుడికి ఆ తెలియదా? ఫ్రీడమ్ ఇస్తాడు దేవుడు. ఆ ఫ్రీడమ్ ఫ్రీడమ్ తెలుసు ఆఫ్ కోర్స్. ఆ ఫ్రీడమ్ దేవునికి తెలుసు ఆ ఉంటది. ఫ్రీడమ్‌ని ఇట్లా మిస్‌యూజ్ చేస్తారని కూడా తెలుసు. ఈవ్ ఇట్లా మిస్‌యూజ్ చేస్తదని కూడా తెలుసు. అవునా? అవును. ఫోర్ నాలెడ్జ్ ఉంటది కదా దేవునికి ఖచ్చితంగా. సో సర్పెంట్ వస్తది. ఈవ్‌కి కథ చెప్తాది. ఈవ్ తెలియకుండా తినేస్తది. ఆడమ్‌కి తినిపిస్తదని కూడా తెలుసు అంతేనా? అవును. దేవుడు వాళ్ళకు కమాండ్ చేసింది కూడా దేవుడు చూసిండు ఆఫ్ కోర్స్. వాళ్ళకి తెలుసు కమాండ్ ఏందో. సో మొత్తం అంతా రచించింది, రచనకి ఆద్యుడు, అంతము మొత్తం అంతా మీ దేవుడే. రచనకు ఆద్యుడు అంటే ఇప్పుడు ఆమె తప్పు చేస్తే దేవుని ఎట్లా అంటారు మీరు? ఆమె ఎట్లా తప్పు చేసిందండి? ఆమెకు తప్పు చేసేది, ఆమె తప్పు చేసేదని ఆయనకు ఆల్రెడీ తెలుసు కదా! తెలిసి కూడా ఏంది తప్పు చేయనిచ్చినాడు కదా! దేవుడు తప్పు చేయని అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, అక్కడికి వచ్చి దేవుడు ఆపాలి కదా అని అంటారా? లేదు నేను ఆపాలనట్లేదు. ఆయనకు ముందే తెలుసు కదా ఈ అమ్మాయి తప్పు చేస్తది. ఈమెకు నేను ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు అమ్మాయి తప్పు చేస్తది. ఇటన్నా చూస్ చేసుకోవచ్చు, అటన్నా చూస్ చేసుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి ఇట్లా తప్పు చూస్ చేసుకుంటదని నాకు తెలుసు అని దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయినాడు. అవునా కదా? తప్పు చేశాను కూడా తెలిసి కూడా దేవుడు ఆఫ్ కోర్స్ చేసిండు. దాంట్లో తప్పేమున్నది? మీరు దాంట్లో తప్పేందో నాకు అర్థం కాదు. సో కాబట్టి ఈ తప్పు చేయనిచ్చినాడు. చేయనిచ్చిన తర్వాత చెయ్యనిచ్చిండు అని అంటే ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఆపలేదు కదా? ఆపడండి. ఎందుకంటే ఫ్రీ విల్ ని రెస్పెక్ట్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఆయన పెట్టిన స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవుతాడు దేవుడు. ఓకే. నేను చెప్పినా తినొద్దు అని, అయినా సరే నువ్వు తిన్నావు. సో కాబట్టి నీకు శిక్ష. నువ్వు తింటావని నాకు ఆల్రెడీ తెలుసు. అవును. ఓకే. నువ్వు తింటావని ఆల్రెడీ తెలుసు. నేను ఇంత కష్టపడి మాట చెప్పినా సరే నువ్వు తింటావని నాకు తెలుసు. అవును. అదేదో చెట్టు లేకుండా ఉంటే అమ్మాయి తప్పు చేసే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ జైలా దేవుడు. ఆ చెట్టు లేకపోతే ఇప్పుడు దేవుడు అసలు క్రియేట్ చేసిన పర్పస్ కూడా ఉండదు అసలు. ఫస్ట్ ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నాడు దేవుడు? ఇంప్రెస్ చేయాలి? ఎవడు అడిగిండు? క్రియేట్ చేయమని. మీరు ఇంటరా లేదా? ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. మీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను కదా. మీరు నా ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో దేవుడు అల్టిమేట్ పర్పస్ అసలు మనల్ని క్రియేట్ చేసింది ఎందుకనంటే, ఫ్రీ విల్ ఇచ్చి క్రియేట్ చేసింది ఎందుకనంటే, సో దేవుడు పిల్లలు కావాలనుకున్నాడు. ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లల్లో కూడా ప్రేమను చూడాలనుకున్నాడు. ఆ ప్రేమ అనేది ఎప్పుడు, లవ్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఫ్రీ విల్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. ఆ లవ్ డెమాన్స్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది అంటే, నీకు అక్కడ కమాండ్ ఉన్నప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్, రోబోట్స్ కెనాట్ లవ్, కంప్యూటర్స్ కెనాట్ లవ్ ఈవెన్ దో ఇఫ్ యూ ప్రోగ్రామ్. సో నాకు అర్థమైంది. మీ సండే సర్మన్ ఆపి ఒక పని చేయండి. సండే సర్మన్ కాదండి, చెప్పాను. ఈ రోజు ఆదివారం కదా అని చెప్పి మీ సర్మన్ చేయకండి.
దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్. మీరు దాన్ని చెప్పండి. నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు ప్రేమతో తయారు చేసిన అమ్మాయిని, ప్రేమతో కాదు తయారు చేసిన ఈవ్ ని ఏమన్నాడు చూడండి, ఐ విల్ మేక్ యువర్ పెయిన్స్ ఇన్ చైల్డ్ బేరింగ్ వెరీ సివియర్. ఇదా ప్రేమ చూపించే విధానం? ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఫిజికల్ లైఫ్ ఇంపార్టెంట్ కాదు కదండి. దేవునితోటి సార్ ఇంకొకసారి క్లియర్ గా చెప్పండి సార్. ఇది ఒకసారి వింటే మా అందరికి కొంచెం క్లారిటీ వస్తుంది. టు ద ఉమెన్ అంటే అతను ప్రేమతో యాడమ్ ని తయారు చేసి, యాడమ్ కి ఒక కంపెనీని కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తయారు చేసి, ఆ అమ్మాయి తప్పు చేస్తుందని తెలిసినా సరే అడ్డుకోలేదు. సరే ఎందుకు అడ్డుకోలేదు అంటే ఫ్రీ విల్ ఇచ్చినాడు, హ్యాపీ, వెరీ గుడ్. తర్వాత ఆమె తప్పు చేసిన తర్వాత యాడమ్ ని ఒక మాట అనేసేసి, నువ్వు తప్పు చేసినావు అని చెప్పి అనేసేసి ఈవ్ సైడ్ కి తిరిగి, టు ద ఉమెన్ హీ సైడ్, ఐ విల్ మేక్ యువర్ పెయిన్స్ ఇన్ చైల్డ్ బేరింగ్ వెరీ సివియర్, విత్ పెయిన్ఫుల్ లేబర్ యూ విల్ గివ్ బర్త్ టు చిల్డ్రన్, యువర్ డిజైర్ విల్ బి ఫర్ యువర్ హస్బెండ్ అండ్ హీ విల్ రూల్ ఓవర్ యూ. సో ఇది ఆ అమ్మాయికి చెప్పిన వాక్యం. ఓకే, ఇందులో మీకు తప్పేం కనిపించట్లేదు, ఎందుకంటే అమ్మాయి తప్పు చేసింది కాబట్టి ఆ మాత్రం శిక్ష ఉండాలి, అంతేనా? జడ్జ్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు దేవుని డివైన్ లా ని బ్రేక్ చేసినప్పుడు దేవుడు దానికి ఇప్పుడు ఎక్కడైనా మీరు లా చూసినప్పుడు ఆ లా తప్పు చేసింది ఈవ్ కదా. నా కరెక్టే, మీ పాయింట్ ఒప్పేసుకున్నా సార్, మీరు కరెక్టే చెప్పినారు. ఇప్పుడు ఈ తప్పు చేసింది ఈవ్ కదా, మరి మిగతా ఆడవాళ్ళందరికీ ఎందుకు ఇచ్చినాడండి ఆ ప్రాబ్లం? ఇప్పుడు మిగతా ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చిన ప్రాబ్లం అంటారా? ఇప్పుడు చైల్డ్ బేరింగ్ వెరీ సివియర్, పెయిన్ఫుల్ లేబర్ అన్నాడు కదా, ఈ తప్పు చేసింది కరెక్టే, దొంగ ముఖం ఉంది, అట్లా తప్పు చేసింది, ఫ్రీ విల్ ఇస్తే తప్పుగా వాడుకుంది, యాడమ్ ను కూడా మోసం చేసింది, బానే ఉంది, దాన్ని శిక్ష ఇచ్చినాడు, బానే ఉంది. ఆ తర్వాత అమ్మాయిలందరికీ ఎందుకు ఇచ్చినాడు అది? ఇప్పుడు డిసెండెంట్స్ అందరికి ఇప్పుడు ఆమె నుంచి పుడుతున్నారు కాబట్టి. సో మీ తాత చేసిన తప్పు మీ నాన్నకి, మీ నాన్న చేసిన తప్పు మీకు రావాలి. అప్పు చేసినా మరి వచ్చింది కదా సార్, ఇక్కడ రావాలని కాదు, అక్కడ ఇప్పుడు వచ్చింది కదా. ఏదంటున్నారు ఇప్పుడు పెయిన్స్ ఇది అంటున్నారు, ఇప్పుడు పెయిన్ఫుల్ లేబర్ అది దేవుడు ఇయ్యక ముందు లేదు కదా, ఎందుకంటే అంతకుముందు పిల్లలు కనలేదు కదా. ఈ తప్పు చేసింది, ఏంటిది చెప్పిన తర్వాత కూడా వినలేదు, బానే ఉంది. ఆమెకు చెప్పించినాడు, ఆమె కడుపు ఇద్దరిని కన్నది కదా, ఇద్దరినో తర్వాత ఎంతో 100 మందిని ఏదో కన్నది కదా పిల్లల్ని, ఆడపక్క అందరిని కలిపి. అవునండి, మరి ఆ తర్వాత అమ్మాయిలకి ఎందుకు ఆ శిక్ష ఎందుకు వేసిండు? ఇప్పుడు ఇనిషియల్ బీయింగ్స్ అండి, వీళ్ళు చేసింది వీళ్ళ డిసెండెంట్స్ కి 100% వస్తుంది, అందుకనే కదా ఇప్పుడు దేవుడు పనిష్మెంట్ ఇచ్చింది. జన్మ పాపం ఉంది అంతేనా? అవును, 100% జన్మ పాపం ఉన్నది. సో ఈవ్ చేసిన తప్పుకి ఇప్పుడున్న స్త్రీలందరూ అది బాగా భరిస్తూనే ఉంటారు, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఏమైనా సరే ఈవ్ చేసిన తప్పుకి జీవితాంతం భరించాల్సిందే, ఇంకా తర్వాత ఎన్ని కోట్ల జనరేషన్ జరిగినా అందరూ భరించాల్సిందే తప్పుని, అంతేనా? భరించాల్సిందే. మీరు ఫిజికల్ లైఫ్ ని ఏదో అంటే ఇప్పుడు ఫిజికల్ లైఫ్ గురించి మాట్లాడదాం సార్, మొక్కలో ఇక్కడ ఫిజికల్ లైఫ్ గురించే కదా, అమ్మాయి ఫిజికల్ పెయిన్స్ గురించి చెప్తున్నాడు కదా. అవునండి, మీరు ఫిజికల్ లైఫ్ గురించి పర్పస్ తీసుకో, ఇప్పుడు అక్కడ యాక్చువల్ పర్పస్ ఏంది, మీరు ఎటర్నల్ లైఫ్ గురించి, అది దిస్ ఇస్ ద ట్రయల్. ఎవరు చెప్పినారు సార్? అది బైబిల్ రాసింది కదా అండి, బైబిల్ రాసింది. సో ఈ జీవితం వేస్ట్, ఈ జీవితం ఏంటంటే నెక్స్ట్ జీవితానికి ప్రిపరేషన్. వేస్ట్ అన్న వర్డ్ కాకపోతే మరి ఎందుకు ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు? ఇబ్బంది పెట్టడం దేవుడు ఇబ్బంది పెట్టడం కాదు, అక్కడ వాళ్ళు ఆ సిస్టమ్ లో మీరు ఆడవాళ్ళు కాదు కాబట్టి మీకు నొప్పి తెలియదు కాబట్టి మీరు చాలా కన్వీనియంట్ గా మాట్లాడతారు సార్. ఇప్పుడు దాన్ని సార్ ఒక పని చేయండి సార్, మీ నాన్న చేసిన తప్పుకి మిమ్మల్ని కొరడా దెబ్బలు వాది జీవితాంతం కొడతానే ఉండి, మీ కొడుకుని కొడతా, మీ మానవుని కొడతా, ఒప్పుకుంటారా? మీరు చేసిన తప్పుకి, మీ నాన్న చేసిన తప్పుకి మిమ్మల్ని కొరడా ఇరగదీసి రోజుకు 100 ఈ మీద పగులుతూనే ఉంటాయి మీ నాన్న చేసిన తప్పు, ఓకేనా? నడుస్తుందా? దేవుడు అట్లా చేయలేదు కదా, అట్లనే చేసాడు కదా సార్, అమ్మాయిలందరికి పెట్టినాడు కదా సార్. బయాలజికల్ సిస్టమ్ అండి, అది బయాలజికల్ సిస్టమ్, అది ఆయన కంట్రోల్లో లేదా? బయాలజికల్ సిస్టమ్ దేవుడు కంట్రోల్లో లేదా? అమ్మాయి చేసిన తప్పుకి అమ్మాయిని కొట్టాలా, మిగతా అమ్మాయిలకి ఎందుకు పెట్టినాడు? ఇప్పుడు మీరు అదే కన్సీవింగ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇదే లైఫ్ అసలు ఆ లైఫ్ ఎందుకు పెట్టినారని అడుగుతున్నానండి, ఎందుకు పెట్టినారని అడుగుతున్నాడండి, అది ఎందుకు పెట్టినాడు? అమ్మాయి తప్పు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి అసలు శిక్ష ఎందుకు వేసినాడు చెప్పండి? ఏ అమ్మాయికి? ఈ ఉమెన్ ఈవ్ అనే అమ్మాయికి శిక్ష ఎందుకు వేసినాడు? ఐ విల్ మేక్ యువర్ పెయిన్స్ అండ్ చైల్డ్ బేరింగ్ వెరీ సివియర్ అని ఎందుకు వేసినాడు? ఈ శిక్ష ఎందుకు వేసినాడు చెప్పండి? ఎందుకంటే డివైన్ లా ని బ్రేక్ చేసింది కాబట్టి కదా. ఈ అమ్మాయిలందరూ ఏ డివైన్ లా బ్రేక్ చేసినా వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. మీ తల్లి గారు ఉన్నారు, మీ వైఫ్ గారు ఉన్నారు, మీ సిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ పెయిన్స్ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు ఏం పాపం చేసినారని, వాళ్ళు ఎవరి మాట వినకుండా దేవుడి మాటని ఏం తుగ్రాయించినారని చెప్పేసి వాళ్ళకి శిక్షలు వేశారు. ఇప్పుడు ఆ శిక్ష అనేది ఆ మొక్కదానికి అని కాదండి, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. ఎందుకు తరతరాలకు ఎందుకు వేయాలి? ఎంత నీచుడు అంటున్నా, అదే కదా నేను చెప్తున్నా. నీచులు ఎట్లా చేస్తారు? మీ నాన్న చేసిన తప్పుకు మీ కొరడా దెబ్బలు రోజుకు 100 వేసి, మీ పుట్టిన పిల్లలు వాడిని కూడా ఇస్తా, ఒప్పుకుంటారా? కన్సీవింగ్ పెయిన్స్ మీకు అంటే అదే లైఫ్ అన్నట్టుగా మీరు దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. సార్ ఇంకొకసారి పెయిన్స్ ఒక్కటే ఇదే లైఫ్ వినేటోళ్ళకి తెలియాలి. ఇంకొకసారి చెప్పండి, కన్సీవింగ్ పెయిన్స్ పెద్ద విషయం కాదు అంటారు, అంతేనా? పెద్ద విషయం కాదండి. ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడు అదొక కాన్సిక్వెన్స్, ఆ కాన్సిక్వెన్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు డివైన్ లా ఉంటుంది, డివైన్ లా ప్రకారంగా జరిగింది.
నేను ఒప్పుకుంటున్నాను సార్, నేను ఒప్పుకుంటున్నా ఆల్రెడీ. ఈవ్ చేసింది తప్పు, ఈవ్ చేసింది తప్పు, దొంగ ముఖం ఈవ్ తప్పు చేసింది. అమ్మాయిలు ఎందుకు చేసినారు, ఎందుకు భరించాలి చెప్పండి. ఇప్పుడు భరించిన వాళ్ళందరి అఫ్ కోర్స్ దేవుడు వాళ్ళకి ఇచ్చే రివార్డ్ వాళ్ళకు ఉంటుంది. లొడలోడ వాగడం తప్ప మీ దగ్గర ఆన్సర్ లేదు, ఆల్రెడీ అర్థమైపోయింది. రివార్డ్ ఏమి ఇస్తాడు? బతుకున్నప్పుడు ఇంత కొంతమంది చైల్డ్ బర్త్ ఇదే బ్రతుకు చైల్డ్ ఏంటిదండి, చిన్న పిల్లల చైల్డ్ బర్త్ పుట్టేటప్పుడు పిల్లోడు బతికే ఉంటాడు, అమ్మాయి చచ్చిపోతుంది. అమ్మాయి ఏం పాపం చేసిందని చచ్చిపోతుంది. అంటే పుట్టినందుకు అందరూ చచ్చిపోతారా? ఓకే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఏంటి డెలివరీ టైంలో అమ్మాయిలు చచ్చిపోతుంటారు. దేశం మొత్తం మీద జరిగే డెలివరీస్ లో అట్లీస్ట్ రోజుకి కాదు వారానికి 100 మంది పైన చచ్చిపోతారు. నేను చాలా తక్కువ ఎస్టిమేట్ చేస్తున్నా. వాళ్ళు ఏ పాపం చేసినారని దేవుడు వాళ్ళని చంపేస్తున్నాడు. వాళ్ళు పాపం చేసినందుకు చంపేస్తానని చెప్పలేదు కదా దేవుడు. తొందరగా తీసుకెళ్ళిపోయినాడు దేవుడు స్వర్గానికి. అదృష్టం కదా. అవునండి, ఇప్పుడు డెత్ అనేది ఎట్లనైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఉంటాయండి. మీరెందుకు అదృష్టాన్ని పొందట్లేదు? దేవుడి సాన్నిధ్యాన్ని మీరు ఎందుకు కోరుకోవట్లేదు? మీరు ఎందుకు బతికే ఉంటున్నారు? ఇంకా ఏంటి సాన్నిధ్యం అంటే? దేవుడి దగ్గరికి పోవాలని మీరు ఎందుకు అనుకో. ఇప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోయింది అనుకోండి ఆ డెలివరీలో, మీరు ఏమంటున్నారంటే ఇది ఒక లైఫే కాదు, తర్వాత ఉంటుంది, దేవుడి దగ్గరికి పోయింది అంటున్నారు. ఓకే, మరి మీరెందుకు ఇంకా బతికే ఉన్నారు? మీరు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దా? మీరెందుకు బతికే? దేవుడు నిర్ణయించిన కాలంలో ఎవరైనా వెళ్తారు. ఓకే, అమ్మాయికి నిర్ణయించినాడు కాబట్టి ఆ టైంకి అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే ఎవరి నిర్ణయం అనేది ఉంటది. ఈవ్ చేసిన తప్పుకి అమ్మాయిలు జీవితాంతం అంటే ఎన్ని తరాలైనా సరే భరిస్తూనే ఉండాలి. ఏం భరిస్తారండి? ఇప్పుడు మీరు ఆ కన్సీవింగ్ పెయిన్స్ అనేవి దాన్ని ఎట్లా చూస్తున్నారంటే అదే లైఫ్ అసలు అదే పెద్ద లైఫ్ లో ఇంత ఇష్యూ అయిపోయింది అన్నట్టుగా చేస్తున్నారు. థ్యాంక్స్ సార్, నాకు మ్యాటర్ వచ్చేసింది సార్. వెరీ గుడ్. ఓకే, నాకు అద్భుతమైన పాయింట్స్ వచ్చాయి సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్. నాకు మ్యాటర్ అర్థమైంది సార్. ఇంకా అర్థమైందండి మీకు? మీ దేవుడు అద్భుతం సార్, మీ దేవుడు అసలు అద్భుతం. ఇలాంటి దేవుడు అసలు ప్రపంచంలో అందరి దగ్గర ఉండాలి. ఓకేనా? ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు వీటన్నిటి నేను చెప్పాను కదా మీకు. నాకు అర్థమైంది సార్. ఎగ్జిస్టెన్స్ దగ్గర ఓడిపోయినారు, బైబిల్ దగ్గర వచ్చిందని నమ్మేది మీరు. ఓకే, ఎవరు ఓడిపోయినారో తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. మీరు పని చేయండి, 30 సెకండ్స్ మీ ఇష్టం. మాట్లాడిన తర్వాత యూ కెన్ లీవ్ సార్. 30 సెకండ్స్ అని అంటున్నారా? యా, క్లోజింగ్ స్టేట్మెంట్ ఇచ్చేయండి సార్. క్లోజింగ్ స్టేట్మెంట్ ఇప్పుడు మీ వ్యూ ప్రకారంగా చూస్తే యూనివర్స్ కానీ ఇదంతా ఎగ్జిస్టెన్స్ కానీ అది అవుట్ ఆఫ్ నథింగ్ అనేది కనబడుతుంది. అంటే నథింగ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ విచ్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. సో సూపర్ న్యాచురల్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో దేవుడు క్రియేట్ చేస్తే ఇట్ మేక్స్ సెన్స్. సో ఎందుకంటే మన యూనివర్స్ లో డిజైన్, ఆర్డర్, స్ట్రక్చర్, బయాలజికల్ సిస్టమ్ ఎవ్రీథింగ్ చూస్తే అర్థమవుతుంది. కాంప్లెక్సిటీ అనేది, యూనివర్స్ మెయింటెనెన్స్ కూడా, గ్రావిటేషనల్ ఫోర్స్ అది 0.0001 అటు ఇటు అయినా కూడా ఇది అనేది కొలాప్స్ అయిపోతుంది యూనివర్స్. అది సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్. దాన్ని మెయింటైన్ చేస్తున్న ఎవరంటే దేవుడు. యాక్సిడెంటల్ ప్లానెట్స్ కాదు, యాక్సిడెంటల్ బీయింగ్ కాదు. మీరు చెప్పిన ఎవల్యూషన్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఐ కెన్ రైజ్, ఈవెన్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సూపర్, నాకు అర్థమైపోయింది సార్. మీరు అసలు అద్భుతం. అసలు యూ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. మీ డిస్ట్రక్షన్ నాకు క్లియర్ గా డిస్ట్రాయ్ కాదండి. సో థాంక్స్ అలాట్ సార్. ఆ వ్యూ లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్ మీ వ్యూ లో ఓకే, థాంక్స్ అలాట్ సార్. థాంక్స్ అలాట్ ఫర్ మేకింగ్ us realize what Christianity is. థాంక్స్ అలాట్. అంటే మీ కౌంటర్ వీడియోస్ కూడా మేము చేస్తాం. అంటే మీరు క్రిస్టియానిటీలో రేజ్ చేసిన పాయింట్ తప్పనిసరిగా చేయండి సార్, తప్పనిసరిగా చేయండి. కౌంటర్ వీడియోస్ 100% 200% చేయండి సార్. రైట్ అండి, మీకు ఖచ్చితంగా వస్తాయి, చూడండి. థాంక్స్ అలాట్. ఓకే, అది సార్. పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా? క్రిస్టియానిటీ ప్రకారం ఏంటేంటి విషయాలు అనేది పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆ ప్రైమర్. అంటే ఒక్కొక్కసారి ఆ మతంలో ఎలాంటి క్రాక్ హెడ్స్ ఉంటారు అనేది తెలుసుకోవడం కష్టం వాళ్ళతో మాట్లాడకపోతే. రైట్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. నౌ యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ గైస్ థింక్ అండ్ వాట్ దిస్ గైస్ ప్రీచ్. చిన్నపిల్లలు కూడా అర్థమవుతుందండి ఇవన్నీ. సో అమ్మాయిలు ఎందుకు చచ్చిపోతున్నారు, ఏమిటి పురిటినప్పుడు ఏంటంటే అది పెద్ద విషయం కాదు. మీరు చాలా పెద్ద విషయం అన్నట్టు చెప్తారు. ఈ పక్కలో ఈ లైఫ్, అసలు ఈ ఎర్త్ మీద లైఫ్ ఒక లైఫ్ అయినా, బొక్కలో లైఫ్ ఇదేం లైఫ్? తర్వాత మస్తు పైన స్వర్గం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఈ లైఫ్ ఎందుకు? ఈరోజు చచ్చిపోయినందుకు బాధపడటం దేనికి? అద్భుతం కదా. ఐఎమ్ యాక్చువల్లీ థ్రిల్డ్ మాస్టర్. ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు మన దగ్గర తిరుగుతూ వీళ్ళు మన సిటిజన్స్ గా ఉన్నందుకు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ అనమాట. తట్టుకోలేకపోతున్నా.